వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుపరిపాలనకి తొలి అడుగు అంటూ నిన్న అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. వచ్చే 15-20 ఏళ్ల పాటు కూటమి సఖ్యత ఇలాగే ఉంటుంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కమిట్మెంట్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అనేక ప్రశ్నల్ని కార్యకర్తలు సంధిస్తున్నారు. ఏంటంటే, కూటమి ఏడాది పరిపాలన పూర్తి చేసుకుంది, మీరు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు, అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు, పోలవరం అవుతోంది, అలాగే బనకచెర్ల ప్రాజెక్టు కూడా ముందడుగు వేస్తున్నారు, అలాగే సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా పరిగెడుతున్నారు, అలాగే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు, మిగతా అని కూడా క్లియర్ చేస్తూ ఉంటున్నారు, కొత్త పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు, టెక్నాలజీని అందిపట్టుకొని రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆరాటంలో ఉన్నారు. అంతా బాగానే ఉంది, కానీ గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి మీద ఆరోపణలు చేసి మరి ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఏడాది పట్టిందా, లేదు ఇంకా సాక్ష్యాధారాలు దొరకలేదా? వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు ఇంకా నోరు వదిలేసి పేటరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, కూటమి నేతల్ని కావచ్చు, ఇండివిజువల్గా కూడా టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో విష ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి దీంట్లో అలసత్వం కూడా కనిపిస్తుంది కూటమిది. ఎందుకని చెప్పి చర్యలు తీసుకోవడం లేదు, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నటువంటివి వెలుగులోకి వచ్చినా కూడా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిన కేసులు, నాయకులు, అధికారులు. జగన్మోహన్ రెడ్డి RRR కేసులో తప్ప ఇప్పటి వరకు ఒక్క FIR కూడా ఎక్కడా కట్టలేదు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన దాంట్లో తప్ప మిగతా దాంట్లో ఎక్కడా కూడా FIR అనేది నమోదు కాలేదు అని. అలాగే ఆడుతా ఆంధ్ర రోజా మీద FIR లేదు. బియ్యం అక్రమ రవాణా, బియ్యం మధుసూదన్ రెడ్డి మీద FIR లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా ఎగుమతి కేసు, RRR కేసులో సంజయ్ని అరెస్ట్ చేయలేదు, CID చీఫ్గా ఉన్నటువంటి సంజయ్. అలాగే మద్యం కల్తీ అయింది, ఏదో కలిపారు అని చెప్పడమే తప్ప ఆ కల్తీ మీద ఒక్క విచారణ కూడా పూర్తిగా చేయలేదు. ఎప్పటికీ ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. కల్తీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చినా, ప్రధాని కార్యాలయానికి వెళ్ళినా, రాష్ట్రపతి భవన్కి ఆ రిపోర్ట్స్ వెళ్ళినా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేదు. తర్వాత ఋషికొండ మీద 500 కోట్ల డబ్బు వృధా మీద విచారణ లేదు. ఇప్పటికీ దాని మీద చర్చించేది ఏంటంటే, ప్రతి అసెంబ్లీ సెషన్లో కూడా రఘురామకృష్ణరాజు గారు ఇంకొకళ్ళు చెప్పడం, అలాగే విష్ణుకుమార్ రాజు గారు చెప్పడం, అయ్యా దాన్ని ఒక పర్యాటక స్థలం కింద, అంటే జస్ట్ ఆ ప్యాలెస్ని చూపించడానికి ఎంట్రీ టికెట్ పెట్టి ప్రజలను వదలండి, లేదంటే అక్కడ వేరే కార్యాలయాలు పెట్టండి, లేదు వేరే యూనివర్సిటీ లాంటిది ఏమైనా పెట్టండి, ఇలా సజెషన్స్ తీసుకుంటున్నారు, లేదంటే చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు ఆ 500 కోట్లు అక్రమంగా కట్టారు అన్నటువంటి దాని మీద చర్యలు లేవు అనేది. తర్వాత ప్రజావేదిక కూలగొట్టడానికి ఎటువంటి అధికారిక అనుమతి లేకుండా కూల్చారు అనే ఆరోపణల మీద కూడా విచారణ లేదు. గుడివాడ క్యాసినో ఎవరు పెట్టారు, ఎవరు అనుమతిచ్చారు అనే దాని మీద విచారణ లేదు. ప్రభుత్వ సంస్థల్లో కనీసం జీవోలు కూడా లేకుండా వేల మంది వైసీపీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి వేల కోట్లు జీతాలుగా ఇచ్చేస్తే దాని మీద కూడా కనీసం విచారణ లేదు. పంచాయతీ నిధులను ఆ పంచాయతీలు అనుమతి లేకుండా తీసుకోవడం నేరం, కానీ దాని మీద కనీసం విచారణ కూడా చేయలేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల PF నిధులని ఆ ఉద్యోగుల అనుమతి లేకుండా తీసుకోవడం నేరం, కానీ దాని మీద కూడా విచారణ లేదు. గత ప్రభుత్వం మొత్తంగా కార్పొరేషన్ల అప్పుతో సహా ఎంత అప్పులు చేసిందో స్పష్టత ఇంతవరకు ఇవ్వలేదు. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అన్నారు తప్ప ఇప్పటివరకు పూర్తి స్థాయిలో దాని మీద విచారణ లేదు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఏం ఇవ్వలేదు. మరి ఎలాగా అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇవి కేవలం బేసిక్గా చెప్పినటువంటివి మాత్రమే. ఇంకా డాక్టర్ సుధాకర్ హత్య కేసు కావచ్చు, వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి జాంతాళ్లాగా. మరి ఎప్పుడు కూటమి ప్రభుత్వం వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటుంది? కేవలం ఇది ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతారా, లేదంటే చర్యలు కూడా తీసుకుంటారా అంటూ స్ట్రైట్గానే ప్రశ్నిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.